ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మాయి, నిజంగానే అల్లుడు గారు భూమిని చంపేసొస్తారంటావా? అనుమానం ఏముంది పిన్ని, బావని అడిగి కన్ఫర్మ్ చేస్తాను చూడు. అయ్యో, వచ్చాడు వచ్చాడు చూడు. బావా, ఏంటి బావా? ఏది బావా, మన భూమి ఏది? ఏం మాట్లాడవేంటి బావా? మన భూమిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయావు? తనేమైంది? నిన్నే బావా అడిగేది, ఏమైంది? చచ్చిపోయింది చచ్చిపోయింది చచ్చిపోయింది. అయ్యో బావా, ఏంటి బావా నువ్వనేది? ప్రాణంగా ప్రేమించిన నువ్వే నీ చేతులతో మన మన భూమిని చంపేశావా? నేను చంపడమేంటి? తనంతట తానే చచ్చిపోయింది. తనంతట తానే చచ్చిపోడేంటి బావా? ఏమైంది? నాకేం అర్థం కావట్లేదు. ఏ క్షణమైతే ఆ గగన్ గాడు తన మెడలో 3 ముళ్ళు కట్టాడో అప్పుడే నా కూతురుగా భూమి చచ్చిపోయింది. అందుకే నేను నా కూతుర్ని శ్మశానం లాంటి ఆ గగన్ గాడి ఇంటి దగ్గర వదిలేసొచ్చాను. ఇంట్లో వదిలి రావడం ఏంటి బావా? బయట రోడ్డు మీద వదిలేస్తే శోభాచంద్ర కూతురు అలా అంటూ ఇలా అంటూ తక్కువ చేసి తప్పుగా మాట్లాడతారు. ఈ ఇంటి పరువు మర్యాదలు మంటల్లో కలుస్తాయి. అందుకే అక్కడే వదిలేసొచ్చాను. ఇక మీదట భూమికి ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. పద్నాలుగో రోజున పెద్ద కర్మ చేసి పిండం పెట్టి త్రిలోదకాలు వదులుదాం. అపూర్వ, ఆ ఏర్పాట్లు చూడు. అన్నయ్య, మాటంటే మాటే. ఇక మీద భూమి ఎక్కడెదురైనా మనం మాట్లాడకూడదు. బావతో బంధం వేసి ఈ ఇంటితో సంబంధం లేదంటే భూమికేమైనా లెక్క? ఎంత మోసం చేసిన భూమిని డాడీ చంపేస్తాడనుకుంటే పిల్లల్ని కనమని బావ దగ్గర వదిలేసొచ్చాడు. ఇక్కడ కాదు, పక్క వెళ్ళి మాడుకుందాం. పద. ఓ పద. అమ్మాయి, ఇదిగో అమ్మాయి. అమ్మాయి, అల్లుడు గారంతా గుడ్ న్యూస్ చెప్పినా ఎందుకమ్మాయి షాక్ తగిలిన కాకిలే అయిపోయావు? గొడుతు గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటమ్మాయి అలా అంటావు? భూమికి ఇంటికి ఏ సంబంధం లేదని చెప్పేశారు కదా. అప్పుడు మన ఇంటి నుంచే బయటికి నడవాలి. ఆ? ఈ ఇంటితో సహా ఈ ఆస్తి మొత్తం దాందే పిన్ని.
అది గనక దాని మొగుడుతో వచ్చి ఈ ఇల్లు ఖాళీ చేయమంటే మనం చచ్చినట్టు చెయ్యాలి. ఆ? మన చేతిలో చెప్ప తప్ప చిల్లి గవ్వ కూడా ఉండదు. అంటే తర్వాత అల్లుడు గారు ఏ గౌడంలోనో లారీకి మూటలెత్తుతూ సంసారాన్ని ఈడ్చవలసిందేనంటావా? ఇంచుమించు అంతే. ఆ? అమ్మాయి, ఈ వయసులో అల్లుడు గారు మూటలు ఎత్తగలరంటావా? అబ్బా, ఆస్తి ఎక్కడ పోతుందో అని నేను టెన్షన్ పడుతుంటే మా అవస్థలు ఎలా ఉంటాయో నువ్వు ఇమాజిన్ చేసుకుంటావేంటి? అబ్బే, నేనెందుకు అలా ఇమాజిన్ చేసుకుంటాను? మీరు బాగుంటేనే కదా నేను పంచభక్ష పరమాన్నాలు తినగలిగేది. ఆ, ఆలోచించు. ఈ ఆస్తిని చేజారిపోకుండా ఏం చెయ్యాలో నువ్వే బాగా ఆలోచించు. అదే ఎలా, ఏం చెయ్యాలి? నాన్న గగన్, ఉదయం నుండి భూమి అలాగే నిలబడుందిరా. కాళ్ళు నొప్పి పుడితే తనే వెళ్ళిపోతుందిలేమ్మా. నువ్వేం వరి అవ్వకు, తిను. అది కాదురా, ఉదయం తను ఏం తిన్నదో లేదో తెలీదు. మధ్యాహ్నం నుండి పస్తులే ఉందిరా. ఆకలేస్తే ఎక్కడో దగ్గరికి వెళ్ళి తింటుందిలేమ్మా. ప్రపంచంలో ఆకలితో ఉన్న వాళ్ళందరి గురించి మనం ఆలోచించలేక. అది కాదురా, ఎంతైనా తను నీ భార్యరా. గగన్, ఒక్కసారి